रमणः परमं प्रहृष्यमाणः निशीचरपति संशयं विदित्वा सुरगणमध्यगतो वचस्वरेति ॐ तत्सत् सूर्यदेवाय नमः सूर्यदेवाय नमः सूर्यदेवाय नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके నారాయణి నమోస్తు. అప్పుడే అమ్మ పూజ కూడా అయిపోయింది. ఆరే కదా అయింది. మావయ్య నువ్వెప్పుడు వచ్చి పడుకున్నావు ఇక్కడ? అక్కడ పడుకుంటే మీ అమ్మ ప్రాణం తీస్తుందని ఇక్కడ పడుకుంటే నువ్వు నా ప్రాణం తీస్తావేంట్రా? కాసేపు ఆగి పడుకోలేరా? అక్కడ అమ్మ పూజ అయిపోయింది, వెళ్ళి స్నానం చేయి. స్నానం చేయక్కర్లేదురా, స్నానం చేసి వచ్చా అని చెప్పడానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. కరెక్ట్ గా హార్ట్ ఇచ్చే టైం అక్కడికి వస్తాను, అందరికి ఇక్కడ పడుకొని. ఏంట మురళి అమ్మ చెప్పండి. సకల దురితోపశమనం సమస్త వ్యాధి నివారణం శ్రీదేవి పాదోదకం పావనం శుభం. ఏంటి ఏమిటో వాసన వస్తుంది? నాకేమనిపించట్లేదే. ఎవరైనా ఈ స్నానం చేయకుండా వచ్చిండ్రేమనమ్మా? అయినా స్నానం చేయకుండా హార్ట్ అద్దుకోవడానికి ఎవరు వస్తారా? నీలాంటి బుద్ధి తక్కువ తప్ప. తప్పిపోయిన నా మరదల మీద మా మబ్బులు నేను ఎప్పుడో చేసినా. ఇంకా నా వంటి చూస్తావేంటి? ఇదిగో ఆడి కాళ్ళకి చూడు, ఏ పేడో పెడకో తప్పించుంటాడు వెధవ. అమ్మా తప్పిందమ్మా, క్షమించాలమ్మా నీ పాంచను. అదేంటి నాకు ప్రసాదం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు? ముందు స్నానం చేసి రండి. నీ టెక్నిక్ ఏమైంది మావయ్య? ఇదంతా నీ వల్ల జరిగిందిరా. నాకు ప్రసాదం ఇవ్వకుండా వెళ్తుందా? అయితే ఇవాళ అసలు నేను స్నానం చేయను. ప్రసాదమే కాదు, కాఫీ, టిఫిన్, భోజనం ఇలాంటివేవి ఇవ్వబడం. పచ్చి మంచినీళ్ళు కూడా. ఒరే మీ అమ్మ లోపలికి వెళ్ళిపోయింది అనుకునే ఆ మాట అన్నాను రా. ఏం పర్వాలేదు మావయ్య, నేను స్నానం చేపిస్తా. నిర్మబాద్ నిర్మబాద్. ఏంటమ్మాకమ్మా కొండ బరువుగా ఉందైతే సాయం పట్టబట్టావా? సాయం పట్టే వయసు తాకెక్కడుంది బాబు, తాది ఇప్పుడు పట్టు తప్పే వయసు కదా. ఎంత తప్పు కొట్టావా? ఇంకా నయం చెంప పగలగొట్టలేదు. అయితే ఈ నారాయణమూర్తి అంటే ఏమనుకున్నావు? ఈ చుట్టుపక్కల 4 పరగణాలకి నవమన్మధులు అంటూడని పేరు. అదేం కాదు, పసలేని నస నారాయణ అని పేరు. ఏంటి పసలేదా? ఇప్పటికైనా కాడి పైకి ఎత్తుకుని ముళ్ళుగర పుచ్చుకున్నానంటే చీరంతా బురద బురద అవ్వాల్సిందే. అంత సీన్ లేదు గాని పదమాయా పద పద. ఏంటా రాజ్యం, రాత్రి కూడా మీ ఆయన తాగొచ్చి ఏమీ చేయకుండా పడుతున్నాడా? అవును బాబు గారు, ఆ సచ్చినోడు తాగుడు మనమంటే మానలేదండి. తమరికి ఎట్లా తెలుసండి? రాత్రి కూడా నిన్ను ఫస్ట్ పడుకోబెట్టాడన్న కోపం నువ్వు ఆ కొబ్బరికాయల మీద చూస్తుంటే తెలియట్లేదక్క. మీకింత వయసు వచ్చినా ఇట మాత్రం తగ్గలేదు బాబు గారు. చేతలకు వయసు కానీ మాటకు వయసు ఎందుక? తొందరగా పరిగణండి కానీ రే ఆ కాయలకి 75. ఏమండి 70 తర్వాత 75 కాదండి, 71. నిన్ను చూసిన కంగారులో లెక్క తప్పిపోయింది. లెక్క బొండాలే పెడుతున్నారా? ఏంటి? ఆహా, లెక్క కొబ్బరి బొండాలే పెడుతున్నారా అని. చాలేదు నీ వెతకాలం. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు మా పని చేయకుంటాను కాబట్టి 72, 73. పని మీద ఏమి శ్రద్ధ, ఏమి శ్రద్ధ. నాకెప్పుడు పని మీద శ్రద్ధ. ఏంటమ్మా నువ్వు వచ్చేసేంటి? మన పని చేయకుంటానికి. ఒరే బుజ్జి, నీకోసమేరా. చూడు అబ్బబ్బా, ఎండలు ఎలా మండిపోతున్నాయో. పొడుగు తెచ్చుకోవడం మర్చిపోయావే. ఎండలో తిరిగితే పడదెబ్బ కొట్టదు. నల్లబడి ఏమిటి అలా చూస్తున్నావు? బొండలేరు యారా బొండాలు? నీ కళ్ళల్లో కాకులు పడవా? అందరి కళ్ళు నీ మీద ఉన్నాయి. గొడుగు చాటే పద బాబు. నాకెండ దెబ్బ కొడుతుందని నువ్వు ఇంత ఎండలో గొడుగు తీసుకుని వచ్చావా? యాదగిచ్చి పంపించచ్చు కదా. గొడుగు ఇవ్వడానికి రాలేదురా, ఇక్కడ నేనేం చేస్తున్నానని తనిఖీ చేయడానికి వచ్చింది. ఈ వయసులో మీ మీద తనిఖీలు ఎందుకులేండి, నా కొడుకు కోసమే వచ్చాను. పద బాబు బొచ్చొద్దు కానీ. పర్వాలేదంటావా పిన్ని? కంగారు పడకమ్మా, ఆ టైంకా జరగాలని రాసి పెట్టుంది, జరిగింది. నా బిడ్డ ఎంత అల్లాడిపోతున్నాడు, వాడికి ఎంత నొప్పిగా ఉందో ఏమో. ఉండదా మరి, కంటి బిడ్డ కదమ్మా, నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకోవాలా. ఏంటో కట్టాలని సాలచమ్మ గారికే వస్తాయి.
ఏమ్మా విశాలాచమ్మ అల్లుడికి ఎలా ఉంది? అల్లుడేమిటి అల్లుడు? నీకు 1,00,000 సార్లు చెప్పాను, వాడు నాకు అల్లుడు కాదు, కొడుకు. నేను కన్న కొడుకు. కొడుకేలేమ్మా, ఊరికే అన్నాను. ఏమండి, ఏమిటి? ఏం జరిగింది? మన అబ్బాయి కాల్లో రేగుముళ్ళు విరిగిందండి. చిచి, జరగకూడదు ఏదో జరిగిపోయిందని గుండెలు పగిలిపోయాయి. వారిని ఏమో ఏదో పెద్ద సులం దిగబడినట్టుగా ఏమిటి హడావడం తాను? ఆమెకి లేకపోతే అయిపోయింది. మీకైనా బుద్ధి ఉండక్కల. పక్కింట్లో ఏదైనా జరిగిందంటే చాలు, పంచదార దగ్గర నుంచి కాఫీ దగ్గర నుంచి ఏది దొరికితే అది పట్టుకుపోతామని దొంగ ఏడుపులు ఏడ్చుకుంటూ వాలిపోవటమే. పడవతలకి అవతలకి పడి. ఏమిటో ఇదంతాను? కన్నడయ్య పెద్ద సానుభూతి చూపించడానికి వచ్చారు. వచ్చేసిందా? వచ్చేసిందమ్మా, వచ్చింది. ఏది? నొప్పిగా ఉందా బాబు? మోనోయనేమో. మీ అమ్మకి ఎలాగో బుద్ధి లేదు, నీకు కూడా బుద్ధి లేదు ఏమిట్రా? ఇంత ముల్లీరు కింద పెద్ద హడావుడి చేస్తున్నారు. అది కాదు మావయ్య, అభిమానం పంచడం అమ్మకి ఇష్టం, దాని అందుకోవడం నాకు ఆనందం. ఆహా, మరి ఇంకే ఇప్పుడు దాకా ముల్లీరికి బాధపడ్డాడుగా. అభిమానంతో కాఫీ పట్టరా, అభిమానంతో తాగుతాడు. చాలండి సంబడం. కాఫీ ఏమిటి, పాయసమే తీసుకొస్తాను. ఆహా, తీసుకురా. మా మంచమ్మ. రేయ్, నీకు పాయసం కన్నా తీయటి వార్త చెప్తాను, విని సంతోషించి వెంటనే మర్చిపోవాలి. ఏమిటి మావయ్య అది? నీకు పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చింది. నిజంగా? ఇదిగో ఆర్డర్స్. ఏది? ప్రతి చిన్న విషయానికి మరీ ఇంత ఇదైపోతాడు విశాల. ఆహా, ఇది చిన్న విషయం కాదనుకో, అయినా సరే జీవితంలో ఈ ఒక్కసారి నీ ముద్దుల మొగుడు చెప్పిన మాట నువ్వు వింటున్నావు. మీరేం చెప్పొద్దు, నేనేం విన్ను. ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తున్నారు. మోసం అంటే మరి మోసం ఒప్పుకుంటున్నాను, కానీ దేశంలో ఉద్యోగాలు దొరకటం లేదో అని గగ్గోలు పెట్టే ఈ రోజుల్లో మన అబ్బాయికి ఉద్యోగం దొరికిందంటే అది మనకెంత గర్వకారణంగా ఉంటుంది. మీకు గర్వంగానే ఉంటుంది. వాడికి ఇప్పుడు ఎంత తక్కువైందని ఉద్యోగం పేరుతో ఊళ్ళు పట్టు తిరగాలి. నా బిడ్డ ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని మీకు తెలుసుగా. మరీ పసిపిల్లలాగా మాట్లాడుతున్నావు విశాల. పెద్దల అభిమానాలు పిల్లల ఎదుగుదలకి అర్థం కాకూడదు అని వాడు అన్నాడా? వాడు ఎందుకంటాడు? ఎంతోసేపు అమ్మ బాధపడుతుందేమో మామయ్య అని ఒకటే నీ జపం చేస్తున్నాడు. మరి ఇంకే మానేమనండి. నిజం చెప్పాలంటే నా బిడ్డని నా నుంచి మీరే దూరం చేస్తున్నారు. అవును, నేనే వాడిని నీ నుంచి దూరం చేస్తున్నది నేనే. అసలు వాడిని ఉద్యోగానికి అప్లై చేయమన్నది కూడా నేనే. మీరా? అవును, ఇదిగో ఈ ఊళ్ళో కరణం గారి కూతురు, మునసబు గారి మేనకోళ్ళు, చౌదరి గారి పెద్దమ్మాయి, రెడ్డి గారి ఆఖరు కూతురు ఒకరేమిటి వయసు వచ్చిన ప్రతి ఆడపిల్ల వాడిని ఎగరేసుకుపోవాలని వలలు విసురుతున్నారు, గేలాలు వేస్తున్నారు. వాడు ఇక్కడే ఉన్నాడు అనుకో, ఏదో ఒక రోజున మనకు దక్కకుండా పోవడం ఖాయం. అలా జరగకూడదని ఉద్యోగం పేరుతో వాడిని నీకు దూరంగా పంపిస్తున్నాను. ఇక కాదులేవనుకో, నీ ఇష్టం.